హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే బాగున్నాను. ఇంక ఇవాళ వీడియో ఏంటంటే ఫోన్కి మనకి ఈ రోజుల్లో బీపీ, షుగర్, ఇంకా డబ్బు సమస్యలు వీటన్నిటితో పాటు ఫోన్ కూడా ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. అది మనకి ఎంత ఉపయోగపడుతుందో పిల్లలకు అంత నష్టం కూడా చేకూరుస్తుంది. పెద్దోళ్ళు మనం అంటే అందులో ఏం చూడగాలి, ఎంతసేపు చూడాలి ఏంటి తెలుసు కాబట్టి మనం ఫోన్ వాడితే ఒక అర్థం ఉంటుంది. అలా అని మనం కూడా ఖాళీగా ఉన్నాం కదా అని అన్లిమిటెడ్గా వాడితే మనం కూడా దానికి ఎడిక్ట్ అయిపోయి సైకాలజీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ మన కంట్రోల్ మనకు తెలుసు కాబట్టి ఓకే. బట్ పిల్లల నుంచి మనం ఫోన్ని దూరంగా ఎలా ఉంచాలంటే మెయిన్ మనకి పిల్లలు ఏంటంటే అద్దం లాంటి వాళ్ళు. మీరు గమనించండి, ఏ పనైనా చిన్నప్పటి నుండి మనం ఏం చేస్తే అది వాళ్ళు చూసి నేర్చేసుకుంటారు. ఎందుకంటే ఆ ఐక్యూ లెవెల్స్ వాళ్ళకి ఆ ఏజ్లో ఉంటాయన్నమాట, చూసి నేర్చుకునేది. మనం ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మన 90s కిడ్స్ ఎవరైనా ఏ ఇన్స్టిట్యూట్కో వెళ్ళి నేర్చుకోవాలి. బట్ చిన్నపిల్లలు తెలుగు ఎలా నేర్చుకుంటున్నారు? మనం చిన్నప్పటి నుండి మాట్లాడుతూ ఉంటే మాటలను విని అమ్మ అనడం, నాన్న అనడం, ఇలా రా అనడం, ప్రతిదీ వాళ్ళు మనం మాట్లాడే విధానాన్ని బట్టి నేర్చేసుకుంటారు. ఏది మనం చేత్తో దిద్దించి నేర్పించము. కొన్ని విషయాలు అంతే. ఈ ఫోన్ కూడా అంతే. దిద్దించి మనం నేర్పించాల్సిన అవసరం లేదు. మనం చూస్తుంటే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఎడిక్ట్ అయిపోతారు దానికి. దానివల్ల మెయిన్ కళ్ళ ప్రాబ్లమ్స్ అయితే ఫస్ట్ వస్తాయి. దాని తర్వాత సైకాలజీ ప్రాబ్లం వస్తుంది. ప్రపంచాన్ని డైరెక్ట్గా చూడకుండా వాళ్ళు ఫోన్లోనే చూడడం మొదలెడతారు. అది ఎంత ప్రమాదకరమో. సో మీరు ఫస్ట్ ఏంటంటే ఫోన్ ముందు మనం పేరెంట్స్గా మనం చూడడం మానేయాలి. వాళ్ళ ముందు ఒక్కరోజు ఇస్తే ఏమైపోద్దులే, ఈరోజు ఎక్కువ పని ఉందని ఇచ్చామనుకోండి, అక్కడే దెబ్బతింటాం. నేను కూడా అలా అయింది. ఒక నెల క్రితం నేను ఒక ఊరికి వెళ్ళాను అనమాట, రిలేటివ్స్ ఇంటికి. అయితే అక్కడ 2 ఇల్లులు ఉండేవి. పిల్లలు ఉన్న ఇల్లు ఒకటి, ఇంకా వేరే చుట్టాల ఇంటికి. సరే పిల్లలు ఉన్నారు కదా, ఆడుకుంటారు కదా అని చెప్పేసి టీవీ చూస్తున్నారు కదా అని వదిలేసి వెళ్ళిపోతే ఆ 3 పిల్లలు, ఆ 2 పిల్లలతో పాటు మా పాప కూడా పడుకొని మేము వెళ్ళిపోగానే వాళ్ళు ఫోన్ లాక్ తెలుసంట వాళ్ళకి. లాక్ తీసుకొని పడుకొని రీల్స్ చూస్తూ ఉన్నారనమాట. ఒక 2 రోజులండి. 2 రోజులకి ఇంకా అలవాటు అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ డే నుండి ఫోన్ అడగడం మొదలుపెట్టింది. సో ఏదో అంటారు కదా, ఉండండి, ఒక్క రోజైనా చాలు పిల్లలు ఫోన్కి ఎడిక్ట్ అవ్వడానికి. సో ఒక్కరోజు కాదు, ఒక గంట కాదు, అసలు వాళ్ళకి ఇది మంచి ఇది చెడు అని తెలిసేంత వరకు మీరైతే ఫోన్ అయితే ఇవ్వకండి. మీరు కూడా వాళ్ళ ముందు ఫోన్ చూడడం తగ్గించేయండి. మా వాడ ఫోన్ ఇస్తేనే కానీ అన్నం తింటూ ఉంటే ఆకలిస్తే వాడే తింటాడంటాం. కొంచెం ఏడిస్తే ఏడనివ్వండి, మరీ ఎక్కువగా ఏడవకుండా కొంచెం వాళ్ళు డిస్ట్రాక్ట్ చేయడానికి చూడండి. కానీ బలవంతంగా వాళ్ళ దగ్గర నుండి ఫోన్ లాక్కోవడం అసలు ఫస్ట్ వాళ్ళకి పొద్దున్నే లేవగానే ఫోన్ ఎక్కడుందో కనిపించకూడదు నిద్రపోయే వరకు. ఇంకా మనకి కమ్యూనికేషన్ ఫోన్ ఉండాలి కాబట్టి వాళ్ళు నిద్రపోయిన టైం ఉంటుంది కదా, లేదంటే వాళ్ళు బయటకు ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు, లేదంటే ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ ఉంటే వాళ్ళకి ఇచ్చి మీరు ఫోన్ చూస్తున్న విషయం కూడా వాళ్ళకి తెలియకుండా చూసుకోవాలి. ఎందుకంటే అంత జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి మంచిదో చెడేదో తెలిసేంత వరకు మనం జాగ్రత్తగా కాపాడుకుంటే మంచిది. మెయిన్గా మదర్స్ ఇంట్లో ఎవరూ లేరు కదా చూసుకోవడానికి, పిల్లలకి ఫోన్ ఇచ్చేస్తే మన పని మనం చేసుకోవచ్చు కదా అని చెప్పేసి తొందరపడైతే అస్సలు ఫోన్ ఇవ్వద్దండి. సో నేనైతే ఫోన్ ఇచ్చేదాన్ని కాదు. కాకపోతే మేము చూసేవాళ్ళం అనమాట. ఇంట్లో అందరం ఫోన్లు ఉంటాయి కదా, ఫోన్లు చూసేవాళ్ళం. సో అలా అలవాటైంది. సో తర్వాత ఏదైనా ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుంది కదా. నాకు అర్థమైంది అనమాట, మనం చూడడం వల్లే తను చూస్తుంది, మనం చూడడం స్టాప్ చేసేస్తే తను స్టాప్ చేసేస్తుందని. సో అందుకని మీరు ఫోన్ చూడడం ఆపేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఆపేస్తారు. సో నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తున్నా. సో ఏదైనా వాళ్ళు ఫోన్కి దగ్గరగా లేరన్నప్పుడు మాత్రమే యూజ్ చేయండి ఫోన్ లేకపోతే ఎందుకు తినరండి, ఎందుకు ఉండరు? ముందు మనం ఎలా పెరిగామో గుర్తు తెచ్చుకోండి. మన దగ్గర ఫోన్ ఉందా, మన పేరెంట్స్ మనల్ని ఎలా పెంచారు ఏంటి, వాళ్ళకు కూడా ఆడుకోవడానికి పిల్లలు ఎవరు లేకపోతే మీరే పిల్లల్లాగా మారిపోండి. సరదాగా వాళ్ళతో డ్యాన్స్ చేయండి, పాటలు పాడిపించండి, రైమ్స్ నేర్పించండి. ఇలా ట్రై చేయండి. ఈ ట్రిక్స్ అయితే ట్రై చేయండి. అస్సలు ఫోన్ అయితే ఇవ్వద్దు. అది ఎంత డేంజర్ అంటే చాలా డేంజరు. సో వాళ్ళకి ఊహ తెలిసేంత వరకు కాపాడుకుంటే తర్వాత వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళదే. సో ఇదంతా చెప్పిన తర్వాత మీ నుంచి ఒక కామెంట్ రావచ్చు నాకు, మరి నువ్వు ఈ వీడియో చూస్తున్నావు కదా, ఈ వీడియో చూడాలంటే ఫోన్ ఉండాలి కదా, ఫోన్ వాడొద్దంటే ఎలా అని. ఫోన్ వాడచ్చు, అదే చెప్తున్నా కదా. ప్రస్తుతం పెరిగిన టెక్నాలజీని వాడకపోతే మనంత మూర్ఖులు వేరే వాళ్ళు ఉండదు. ఈ రోజుల్లో వైద్యమైనా విద్య అయినా ఏదైనా సరే మనకి ఒక గంటలో వర్షం రాబోతుంది అంటే రైతుకి తెలియాలంటే ఒక ఫోన్ ద్వారా తెలుస్తుంది. టెక్నాలజీని వాడచ్చు, బట్ వాడే విధంగా వాడాలి. మరి ఇప్పుడు నువ్వు ఈ వీడియోస్ తీస్తున్నావు కదా, వీడియోస్ తీసినప్పుడు ఫోన్ పట్టుకోవడం మీ పిల్లలు చూడరంటే వీడియోస్ కూడా వాళ్ళు లేనప్పుడే మ్యాక్సిమం నా వీడియోస్లో ఎక్కడ పిల్లలు కనిపించరు చూడండి. ఏదో కొంచెం ఊహ తెలిసిన పిల్లలు ఎవరైనా ఉంటేనే వాళ్ళతో ఏమైనా వీడియోస్ ఇవి చేస్తాను, లేదంటే రేర్గా అస్సలు ఉండవు. చిన్నపిల్లలతో అయితే అస్సలు రీల్స్ అలాంటివి అయితే చేయను. వాళ్ళ ముందు కూడా ఫోన్ వాడను అనమాట. సో
నేను నా గొప్ప గురించి చెప్పట్లేదు. నేను ఆల్రెడీ ప్రాబ్లమ్ ఫేస్ చేశాను కాబట్టి ఫోన్ నుంచి మా పాపని డిస్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేశాను కాబట్టి చెప్తున్నా. వీలైనంత వరకు పిల్లలతో ఆడుకోండి. పిల్లలతో ఆడుకుంటే మనం కూడా చిన్నపిల్లలం అయిపోతాం తెలుసా. మనసంతా రిలాక్స్ అయిపోద్ది. ఒక్కొక్కసారి ఇరిటేట్ కూడా చేస్తారు, ఏడుపు కూడా వస్తుంది. ఎందుకంటే అనుభవించాను కాబట్టి చెప్తున్నా. ఎంత ఏడుపు వచ్చినా ఏమొచ్చినా కొంచెం అలా బయటకు తీసుకెళ్ళి ఆడిపించండి. మీకు వచ్చిన గేమ్స్ నేర్పించండి. ఇంకా వాళ్ళ కోసం వాళ్ళకి ఏం నేర్పిస్తే మంచిదని ఫోన్లో చూడండి, మంచిది. సో ఈ వీడియోలో నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పుగా అనిపిస్తే సారీ అండి. సో ఇంకా పిల్లలకి ఫోన్ దూరంగా ఉంచాలంటే ఇంకా ఏం ట్రిక్స్ ట్రై చేస్తే బెటర్ సరే ఉంటా మరి, బాయ్ అందరికీ. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటా మరి, బాయ్.